ప్రకృతికి మనం ఏమి ఇస్తామో ఆ ప్రకృతి తిరిగి మనకు అంతే ఇస్తుంది. ఎక్కువైనా వస్తుంది, తక్కువైనా వస్తుంది, ఆ రోజే వస్తుంది, నెల తర్వాత అయినా వస్తుంది, సంవత్సరం తర్వాత అయినా వస్తుంది. తిరిగి రావడం గ్యారంటీ. ఒక ఊరిలో ఇద్దరు మిత్రులు ఉన్నారంట. ఒక ఆయన బెల్లం వ్యాపారం చేసేవాడు, ఒక ఆయన జొన్నల వ్యాపారం చేసేవాడు. ఈ బెల్లం వ్యాపారం చేసేవాడు మోసగాడు. ఎవరికైనా సరే తూకంలో కొలతల్లో తక్కువ చేసేసి ఇచ్చే రకం. ఆ రెండో వాడు మాత్రం మటుకు చాలా న్యాయస్థుడు. కానీ ఇద్దరు మంచి మిత్రులు. ఒకసారి జొన్నల వ్యాపారి ఆయన దగ్గరకు పోయి, నాయన కేజీ బెల్లం కావాలా అని డబ్బులు ఇచ్చి బెల్లం తీసుకున్నాడు. స్నేహితుడు కదా అని కూడా చూడకుండా ఒక 100 గ్రాములు కొట్టేశాడు మనోడు. 900 గ్రాముల ముద్ద అతని చేతికి ఇచ్చాడు. ఈయనకేమీ నమ్మకం, స్నేహితుడే కదా అని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంట్లో వాళ్ళ భార్య ఆ రోజు ఏదో సాంబార్లో వేయాలా అని ఒక 100 గ్రాములు తరిగింది. అక్కడ 800 గ్రాముల ముద్ద అక్కడ పెట్టేసింది. ఆ రోజు సాయంత్రం ఈ బెల్లం వ్యాపారికి తన కోళ్ళకు జొన్నలు వేయాలా అని జొన్నలు కొనేదానికి ఈయన దగ్గరకు వచ్చాడు. ఒరే నాయన, 1 కేజీ జొన్నలు ఇయ్యరా అన్నాడు. అరే ఇప్పుడే ఇస్తాను, కట్టి తెచ్చిస్తాను అని లోపలికి పోయాడు. కట్టి పొట్లం తెచ్చి ఇస్తాడు. వీడు మోసగాడు కదా, పొట్లం చేతికి రాగానే డౌట్ వచ్చింది. ఇదేం తక్కువగా ఉన్నట్లుందే, కేజీ లేదే అన్నాడు. కేజీ ఎందుకు లేదురా, కేజీనే, నేను తూకం వేసి ఇచ్చాను అన్నాడు. ఆహా లేదు, తక్కువ ఉంది అన్నాడు. తక్కువ ఎట్లా ఉంటుందిరా, లోపలికి పోయాను, నీకు తూకం వేసి ఇస్తామని చూస్తే కేజీ రాయి కనబడలా. పొద్దున నువ్వు ఇచ్చావు కదా బెల్లం ముద్ద, అది పెట్టి తూకం వేశాను. ఇప్పుడేమైంది? ఇతను తేలు కుట్టిన దొంగ. వీడేమో 100 గ్రాములు కొట్టేశాడు. ఇప్పుడు 200 గ్రాములు పోయింది. జో కత్తా హై ఓయూ వాపస్ ఆయేగా.